శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్న ముస్లిం సోదరులు భక్తులకు మామిడి పండ్లు, పానీయం, మజ్జిగ పంపిణీ చేశారు. గోదావరికంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరిగిన 331వ ఆరాధన కురుపూజ మహోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ భక్తులకు ముస్లిం సోదరులు మజ్జిగ, పండ్ల రసాలు, పానీయాలు అందించడం, ఈ పట్టణం పారిశ్రామిక ప్రాంతం, ముస్లిం సోదరులు హిందువులు వేరువేరు కాదని తెలియచెప్పడం ఆనందంగా ఉందని ఆలయ పూజారి అన్నారు. వారికి మా దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జంజం జేమ్స్ అండ్ జ్యువెలరీస్ మోబిన్ మాట్లాడుతూ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన గురుపూజ శుభాకాంక్షలు తెలుపుతూ 331 సంవత్సరాల క్రితమే సిద్ధప్పను తన శిష్యునిగా చేసుకుని కులాలు, మతాలు వేరు కాదని, మనుషులందరూ ఒకటేనని ఆయన ఆనాడే చెప్పారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మనం అందరం కలిసే ఉంటున్నామని తెలిపారు. జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం, హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమున తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన కానీ ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవతం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోదావరి ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జేమ్స్ అండ్ జ్యువెలరీస్ వారి తరపు నుంచి మజ్జిగ, జ్యూస్, మామిడికాయల పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముబేన్, నాజిముద్దీన్, అవీద్, సిరాజ్, సర్వార్, జాహిద్, రియాద్, సాయిబ్, ఫుర్ఖాన్, సను, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.